నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఆమె ప్రతిభకు గూగుల్ కంపెనీ జైహో కొట్టింది. ఆమె రీల్స్కు ఇన్స్టాగ్రామ్ ఊగిపోయింది. గోవాలో పెళ్లి వేడుక అదరహో అనేలా సాగింది. చక్కని చుక్క, చూడ చక్కని జంట అంటూ ఆ దంపతులపై ప్రశంసల జల్లు కురిసింది. మ్యారేజ్ అయి జస్ట్ 6 నెలలైంది. ఎందుకో, ఏం జరిగిందో, ఆ అర్ధరాత్రి ఏమైందో, లేడి పిల్లల చెంగు చెంగున ఎగిరే ఆ నవవధువు నేలరాలిపోయింది. హైదరాబాద్ రాయదుర్గంలో దేవిక అనే ఐటీ కంపెనీ ఎంప్లాయ్ ఎలా చనిపోయింది? పుట్టింటి వారి అనుమానాలకు సమాధానాలు ఏవి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. భర్త చెబుతున్నట్టు ఆత్మహత్య, తల్లి అనుమానిస్తున్నట్టు హత్య, అదనపు కట్నం వేధింపులా, క్షణికావేశమా? దేవిక డెత్పై ఎందుకు ఇన్ని డౌట్స్? ఆదివారం రాత్రి అసలేం జరిగింది? ఆమె డాన్స్కు ఇంటర్నెట్ ఫిదా అయింది. ఆమె రీల్స్కు ఇన్స్టాగ్రామ్ ఊగిపోయింది. తక్కువ టైంలోనే ఎక్కువ ఫాలోవర్స్ను సంపాదించి వారెవా అనిపించుకుంది. ఇద్దరిని ఇన్స్టాగ్రామ్ కలిపింది. గూగుల్ ముడేసింది. కళ్ళు చెదిరేలా గోవాలో వెడ్డింగ్, ఔరా అనిపించేలా రిసెప్షన్. ఒకరు రీల్స్ చేస్తే మరొకరు షూట్ చేస్తారు. ఉన్నత చదువులు, లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలు, కావాల్సినంత ఆస్తిపాస్తులు, ఆధునిక జీవన శైలి, ఇన్స్టాలో పాపులారిటీ. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. చక్కని చుక్కలాంటి ఈ నవవధువు శవంగా మారింది. డ్యాన్సులు, డైలాగులు, హావభావాలతో లక్షలాది మందిని కట్టిపడేసే ఈ ఇన్స్టా సెన్సేషన్ నిర్జీవమైపోయింది. ఉరివేసుకుని చనిపోయిందని భర్త అంటున్నాడు. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తల్లి ఆరోపిస్తోంది. హత్య, ఆత్మహత్య, సూసైడే అయితే ఎంతో చలాకీగా ఉండే అమ్మాయి ఎందుకు ప్రాణం తీసుకుంది? ఘటన జరిగిన రోజు ఏం జరిగింది? ఇద్దరి మధ్య విభేదాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ నవవధువు మరణం చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్లో దేవిక అనే కొత్త పెళ్లి కూతురు అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్లోని తన ఫ్లాట్లో ఉరివేసుకుని చనిపోయింది. అల్లుడే చంపేసి సూసైడ్గా అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడన్న అనుమానం ఉందన్న దేవిక తల్లి. ఆత్మహత్య అయితే వరకట్న వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. దీంతో దేవిక మరణంపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. పెళ్లైన 2 నెలల నుంచే దేవిక, శరత్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు అటు అత్తింటివారు, ఇటు పుట్టింటివారు సర్ది చెప్పేవారు. అప్పటికప్పుడు జగడాలు పెట్టుకోం అని చెప్పే ఆలుమగలు చీటికి మాటికి మాత్రం మానలేదు. ఆదివారం రోజు ఇంట్లో ఇద్దరికీ గొడవ జరిగింది. రాత్రి ఇద్దరు కలిసి టీవీ చూస్తున్న టైంలో రిమోట్ గురించి చిన్న తగాదా అయింది. మాట పెరిగి ఇద్దరూ తగవులాడుకున్నారు. అరుపులు, కేకలతో ఫ్లాట్ మొత్తం మార్మ్రోగింది. ఇదే సమయంలో దేవిక తన తల్లికి కాల్ చేసి గొడవ జరిగిన విషయాన్ని చెప్పింది. గొడవలొద్దు, రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి, ఉదయాన్నే ఇంటికి రండి అని సర్ది చెప్పింది. ఆదివారం నాడు ఫోన్ చేసింది. మమ్మీ సోమవారం వస్తా మమ్మీ, మండే వస్తా, హాస్పిటల్ చూపిస్తా, నీకన్నా ఈ కీళ్ళ నొప్పులు లేచినాయి, నాకు మండే వచ్చి చూపిస్తాను తండ్రి. నాయమ్మ మండే వచ్చి హాస్పిటల్ చూపిస్తాను. ఇప్పుడు ఎవరు చూపిస్తారు తండ్రి? నా బిడ్డకి న్యాయం చేయండి తండ్రి. నాయమ్మ సరసవాడు వండుకోవాలి తండ్రి. అప్పటికే కోపంలో ఉన్న శరత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శరత్కు దాదాపు 10 సార్లు ఫోన్ చేసింది దేవిక. ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టింది. కానీ శరత్ పట్టించుకోలేదు. గొడవ జరిగిన ప్రతిసారి ఇద్దరి మధ్య ఇలాగే అలకలు, ఫోన్లు, మెసేజ్లు. వాటిని తను పట్టించుకోకపోవడం షరామామూలే అని భర్త శరత్ అనుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత శరత్ తన దగ్గర ఉన్న తాళంతో ఇంట్లోకి వెళ్లిపోయి మరొక బెడ్రూమ్లో పడుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో ఆఫీస్కు వెళ్లేందుకు నిద్రలేచాడు. అప్పటికి కూడా దేవిక బెడ్రూమ్ తలుపు తీయలేదు. దీంతో తలుపు తట్టి దేవికను లేపే ప్రయత్నం చేశాడు. ఎంత అరిచినా, తలుపులు కొట్టినా దేవిక నుంచి స్పందన లేదు. దీంతో పక్కింటి వాళ్లను పిలిచి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టాడు భర్త శరత్. ఉరికి వేలాడుతూ కనిపించింది. అప్పటికే ప్రాణం కూడా పోయింది. దీంతో భర్తతో పాటు ఇరుగు పొరుగు షాక్ అయ్యారు. శరత్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత దేవిక తల్లికి కూడా సమాచారం పంపాడు. దేవిక మరణ వార్తతో తల్లి తల్లడెల్లిపోయింది. అల్లుడిపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఊరేస్తే కింద కాళ్ళు ఇట్లా పెట్టుకుంటారా? ఎందుకేమన్నా అదొకటే పైన కనబడుతున్నది. పెళ్ళయింది 6 నెలలే. ఎంతో గొప్పగా మ్యారేజ్ అయినా అంతలోనే ఏమైంది? ఇద్దరి మధ్య గొడవలేంటి? దేవికను బాధించిందేంటి? ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. దేవిక తల్లి ఫిర్యాదు మేరకు భర్త శరత్పై వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దిశగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కొన్ని కీలక ప్రశ్నలకు
విచారణలోనే సమాధానం వస్తుందని చెబుతున్నారు. ఆహా ఎంత బాగుంది జంట అనుకున్నారు. అమ్మాయి ఎంత చక్కగా ఉంది, రీల్స్లో ఎంత అందంగా ఉంది అంటూ దేవిక గురించి అందరూ మాట్లాడుకునేవారు. మరి అంతలోనే ఏమైంది? అసలు దేవిక శరత్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ కలిశారు? ఎలా ప్రేమలో పడ్డారు? కులాంతర వివాహానికి పెద్దలను ఎలా ఒప్పించారు? అంత ధైర్యంగా ఉండే దేవిక అంతలోనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? వికారాబాద్ జిల్లా తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక వయస్సు 25 ఏళ్లు. పుణే యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేసింది. ఏదో ఒక బిజినెస్ చేసి పెద్ద వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవాలని ప్రణాళికలు వేసింది. ఆ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్లో ఉద్యోగం సంపాదించింది. భర్త శరత్ది మంచిర్యాల. శరత్ తండ్రి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో SCగా పనిచేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పుడే శరత్ తల్లి చనిపోయింది. శరత్ కూడా మంచి చదువులే చదివాడు. IIT ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత గూగుల్ పిలిచి ఉద్యోగం ఇచ్చింది. దేవిక చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగింది. తండ్రి చనిపోయాడు. ఏ కష్టమూ బాధ లేకుండా తల్లి పెంచింది. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. తండ్రి తరాల నుంచి వచ్చిన ఆస్తులు విపరీతంగా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి హైఫై సొసైటీకి అలవాటు పడింది. ఇదే సమయంలో రీల్స్ చేయడం దేవికకు అలవాటు. ప్రతి విషయాన్ని రీల్స్ ద్వారా వ్యక్తపరిచేది. తన తల్లితో పాటు తన మిత్రులతో కలిసి రీల్స్తో సందడి చేసేది. ఆమెకు 22,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి రీల్కు లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. గూగుల్ టెక్లో పనిచేస్తూనే రీల్స్ చేసేది. ఈ రీల్స్ చూసే శరత్ ఫ్లాట్ అయ్యాడు. ఒకసారి అనుకోకుండా ఇద్దరూ గూగుల్ కంపెనీలో తారసపడ్డారు. మీ రీల్స్ నాకు బాగా నచ్చుతాయి అని చెప్పాడు శరత్. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఏడాది కాలం పాటు కలిసిమెలిసి తిరిగారు. ఒక క్షణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. వివాహం అంగరంగ వైభవంగా ఉండాలని తీర్మానించుకున్నారు. గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. గోవా బీచ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమే లక్షల రూపాయలను ఖర్చు చేశారు. గోవాలోని ఒక రిసార్ట్ను లీజ్కు తీసుకుని వారం రోజుల పాటు అక్కడ డెస్టినేషన్ మ్యారేజ్ నిర్వహించారు. తర్వాత హైదరాబాద్లో తమకు తగ్గట్లుగా దేవిక ఒక పెద్ద రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేసింది. దీనికి చాలామందిని పిలిచారు. ఎందరో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఆహ్వానించింది. శరత్ కూడా తమ సొంతూరులో అతిపెద్ద రిసెప్షన్ ఇచ్చాడు. దీని తర్వాత 15 రోజుల పాటు హనీమూన్కు వెళ్లిపోయారు. అలా ఒక ప్లానింగ్ ప్రకారం పెళ్లి కలను నిజం చేసుకున్నారు. ఎక్కడా రాజీ పడకుండా వివాహ సంబరాలతో హోరెత్తించారు. దేవికకు రీల్స్ చేయడం, ఇన్స్టాలో పోస్ట్ చేయడం విడిచిపెట్టలేని అలవాటుగా మారింది. శరత్ కూడా ఆమె హాబీని అభినందించాడు. స్వయంగా ఆమె రీల్స్ను కూడా షూట్ చేశాడు. మణికొండలోని ప్రశాంతి హిల్స్లో అలా 2 నెలలు ఈ కొత్త జంట సంసారం సాఫీగా సాగింది. తర్వాత అలజడులు మొదలయ్యాయి. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కథే మారిపోయింది. మ్యారేజ్కు ముందు ప్రేమ అనే ఆకర్షణలో ఉన్న వీరు పెళ్లి తర్వాత బాధ్యతలతో వాస్తవికంగా ప్రవర్తించారు. పెళ్లికి ముందు దేవిక మనస్తత్వం సరిగా శరత్ అర్థం చేసుకోలేదు. అయితే ప్రతి చిన్న విషయానికి దేవిక అలుగుతుంది. విషయం ఏదైనా తన మాటే నెగ్గాలని అనుకుంటుంది. ఎవరు చెప్పినా కూడా వినే ప్రసక్తి ఉండదు. తల్లి చెప్పినప్పటికీ అప్పటికప్పుడు సర్దుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ తన మాట కోసం పంతం పడుతుంది. కానీ ఒక భర్తగా ఆమెలోని ప్లస్లను మైనస్లను కూడా ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేయాల్సిన శరత్ అలా వ్యవహరించలేదని అర్థమవుతోంది. భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకరైనా పూర్తి సర్దుబాటు ధోరణిలో ఉంటేనే కాపురంలో ఒడిదుడుకులు పెరిగినా వెంటనే సర్దుకుంటాయి. కానీ దేవిక విషయంలో భర్త అలా ప్రవర్తించలేదన్న విమర్శలున్నాయి. ఎందుకంటే శరత్ కూడా అలాంటి స్వభావం కలవాడే. తన మాట పంతం కోసం అతను కూడా గట్టిగా పట్టుబడతాడు. తన మాటే నెగ్గాలని మొండి పట్టుదల ఉన్నవాడే. ఇద్దరిలో ఒక్కరూ పట్టువిడుపులు లేకుండా ప్రవర్తించేవారే. దీంతో సహజంగానే గొడవలు పెరిగాయి. చిలికి చిలికి గాలివానగా మారిన సందర్భాలున్నా పెద్దలు జోక్యం చేసుకోవడంతో అప్పటికప్పుడు చల్లారేవి. ఎప్పట్లాగే మొదలయ్యేవి. ఒక రేంజ్లో గొడవ పడేవారని ఇరుగు పొరుగు చెప్పేవారు. ఇంతకుముందు వీరు రెంట్కు ఉన్న అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద కేకలతో గొడవ పడుతూ ఉండడంతో ఆ అపార్ట్మెంట్ ఓనర్లంతా కలిసి వీరిని ఖాళీ చేయించారు. 2 నెలలకే గొడవలు పెట్టుకొని ఇంటికి వచ్చిండ్రు. మాతకు ఇద్దరు బాగా పెద్ద గొడవలు అపార్ట్మెంట్లో, వాళ్ళ అపార్ట్మెంట్లో గొడవ పెట్టుకుంటే ఎలగొట్టిండ్రు. మీరు ఇడికి వెళ్ళిపోండి. మా ఇంటికి వచ్చిండ్రు. ఎందుకు గొడవ పెట్టుకున్నారు బిడ్డ అంటే, చిన్న చిన్న మమ్మీ సర్దుకుంటామని ఒక 4-5 రోజులు నా దగ్గరుండి వాళ్ళ ఇంటికి పోయిండ్రు. వాళ్ళ ఇంటికి నేను కూడా వెళ్ళిపోయిన తండ్రి. ఆడుండి ఇద్దరికి సర్దపెట్టి వచ్చేసిన. 6 నెలలు అవుతుంది. ఇప్పుడు 6 మంత్ నుంచి ఏమనుకున్నారో తెలియదు తండ్రి. ఆదివారం రోజు అంటే ఫిబ్రవరి 2న కూడా శరత్ దేవికల మధ్య చిన్న తగాదా జరిగింది. అది కూడా టీవీ రిమోట్ కోసం ఇద్దరు అరిచి గోల పెట్టుకున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువురికి గాయాలయ్యాయి. ఇద్దరి గొడవని చుట్టుపక్కల వారు ఎప్పుడూ పట్టించుకోలేదు. అరిచి గోల పెట్టుకున్న
తర్వాత ఉద్యోగానికి వెళుతూ రీల్స్ చేసుకుంటూ గడిపేస్తారు. దీంతో ఎవరు కూడా ఆ గొడవను పట్టించుకోలేదు. దేవిక తల్లి కూడా ఫోన్ చేసి ఇద్దరినీ మందలించింది. ఆ తర్వాత శరత్ కోపంతో బయటకు వెళ్ళిపోయాడు. మిడ్ నైట్ తిరిగొచ్చి మరో బెడ్రూంలో పడుకున్నాడు. ఉదయం లేచి చూస్తే దేవిక ఉరివేసుకుని చనిపోయి ఉంది. ఆత్మహత్య అని భర్త, ఆయన కుటుంబ సభ్యులు చెబుతుంటే హత్య అంటూ దేవిక తల్లి రామలక్ష్మి ఆరోపిస్తోంది. చిన్న గొడవలేనా? అంతకు మించిన రాద్ధాంతాలేమైనా ఉన్నాయా? ఆస్తి తగాదాలు అగ్గిరాజేశాయా? వరకట్న వేధింపులు నిజమేనా? ఆత్మహత్య కాదు హత్యనని దేవిక తల్లి రామలక్ష్మి ఎందుకు అనుమానిస్తున్నారు? అందుకు రుజువులేంటని చెప్తున్నారు. దేవిక, శరత్ల కుటుంబాలు బాగా ఆస్తులున్నవే. అయినా వరకట్న వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి తల్లి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గత సంవత్సరంన్నర నుంచి మా అమ్మాయిని వేధించి, మా అమ్మాయిని ట్రాప్లో తీసుకొని, ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని, దేవిక మంచి ఉన్నత స్థాయి మనిషి ఉంది, ఆమె దగ్గర డబ్బు ఉంది అని చెప్పేసి డబ్బుకు ఆశపడి ప్రేమించి 6 నెలల క్రితం మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న ఒక 15 డేస్ తర్వాత వాడు మొత్తం టార్చర్ పెట్టి డబ్బు తీసుకురా, బంగారం తీసుకురా, నిజాంపేటలో ఉన్న ఇల్లు నా పేరు మీద చేయని చెప్పేసి అట్లా టార్చర్ చేయడం మొదలు చేశాడండి. అదనపు కట్నం కోసం తరచూ శరత్ చంద్ర తన కుమార్తెను వేధించేవాడని తల్లి రామలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ హరాస్మెంట్ వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఇంటిని తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించాలని శరత్ కొంతకాలం నుంచి పట్టుబడుతున్నాడని, అది చేయకపోవడంతోనే వేధింపులకు గురి చేశాడని తల్లి అంటున్నారు. కారు తీసుకుంటున్నాం, 3 లక్షలు కావాలి మమ్మీ అన్నది. మొన్న ఇచ్చి తీసుకున్నది గోల్డ్ ఉండే అలా డాడీది 3 తులాలది చైన్ ఉండి వేసుకుంటుంటే అది మమ్మీ వేసుకుంటా అంటే తీసుకుపోకూడదు కన్నా తీసుకుపోయింది. ఆడ లాకాలు ఉంటాయి ఆడ చూస్తే కూడా. మళ్ళీ ఏమనుకున్నది నిన్న సోమవారం, అది నీకే ఇస్తా మమ్మీ, నాకు ఒప్పుతలేదు, బాగా అనిపిస్తలేదు. ఇక గొడవ దానికోసం అయిందా దీనికోసం అయిందా తెలియదు సార్. 2 నెలలకైతే గొడవ అయింది. ఇల్లు అంటే రాసి ఇస్తావా మమ్మీ నీ అల్లునికి అన్నది. ఇల్లు రాసి ఇచ్చి ఎక్కడ పోదు కొడుకా, నన్ను ఎవరు చూస్తారు కొడుకా అన్న. మేము ఉన్నాం కదా మమ్మీ అంటే, నేను చనిపోయినాక మీకే అవుతుంది కదా కొడుకా, నన్ను మీరే చూడాలి కదా కొడుకా. తన ఆస్తి కోసమే దేవికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని శరత్ పై మరింత తీవ్రమైన ఆరోపణ చేశారు దేవిక తల్లి. కొన్ని రోజుల నుంచి శరత్ ప్రవర్తనలో బాగా మార్పులు వచ్చాయని అన్నారు. నిత్యం డబ్బుల కోసం దేవికను వేధించాడని రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కారు కొనేందుకు డబ్బులు కూడా ఇచ్చారని తెలిపారు. తనకు దేవిక తప్పించి మరెవరూ లేకపోవడంతో తనకున్న ఆస్తి మొత్తం ఆమెకే చెందుతుందని ఎన్నిసార్లు చెప్పినా శరత్ వినలేదని, ఇప్పటికిప్పుడు ఆస్తి మొత్తం రాసియాల్సిందేనని పట్టుబట్టేవాడని ఆరోపించారు. తన తదనంతరం ఆస్తి మొత్తం కూడా దేవికకు చెల్లుబాటయ్యే విధంగా రాశానని అంటున్న రామలక్ష్మి, అయితే శరత్ మాత్రం ముందుగానే ఆస్తి మొత్తం తన పేరు మీద బదిలీ చేయాలని పట్టుబట్టాడని రామలక్ష్మి ఆరోపించారు. పెళ్లి సమయంలో పెద్ద మొత్తం వరకట్నం ఇచ్చామన్నారు రామలక్ష్మి. లక్షల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. తాహతుకు మించి అంగరంగ వైభవంగా వివాహం చేశానని, అప్పుడు కూడా తనను శరత్ ఇబ్బంది పెట్టాడని రామలక్ష్మి అన్నారు. శరత్ వేధింపుల కారణంగా దేవిక చనిపోయిందని ఆమె ఆరోపించారు. అయితే ఆత్మహత్య అంటున్నారని, పక్కాగా ఇది హత్యేనని తల్లి ఆరోపించడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకోలేదు సార్, ఆత్మహత్య ఏం చేసుకోలేదు సార్. అలా ఆయన ఏం చేసిండో చేసిండు సార్. ఆత్మహత్య చేసి చేసుకోవచ్చు సార్, పిరికిది కాదు సార్, చదువుకున్నది పీజీ చేసింది సార్. ఎందుకు అట్లా చేసిండో తెలియదు సార్, నాకేం చెప్పలేరు. ఇద్దరే ఉంటారు సార్, వేరే వాళ్ళకి దుష్మన్ ఎవరు దుష్మన్ లేరు అన్నారు. ఏం కొరికిండు సార్, ఇవన్నీ కొరికి కొరికి పాడేసిండు సార్. మీరు చూడండి సార్, గొంతు కొరికిండు, కొరుక్కుంటా కసితోటి చుట్టి దింపినట్లున్నాడు నా అనుమానం సార్. దెబ్బ తలిగింది, పానం పోయింది, ఆడ తీసేసినట్లున్నాడు సార్. ఊరేస్తే కింద కాళ్ళు ఇట్లా పెట్టుకుంటారా, ఎందుకేమన్నా అదొకటే పైన కనలాడుతున్నది. మరోవైపు శరత్ తండ్రి మాత్రం తమకు పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులు ఉన్నాయని, తన కుమారుడు అదనపు కట్నం కోసం ఎప్పుడూ అడగలేదని అన్నారు. బాగా చదువుకున్న అమ్మాయి, అంతేకాకుండా మంచి ఉద్యోగం చేసే దేవికను మెచ్చి వివాహానికి సమ్మతించామని చెప్పారు. వేధింపులు, హత్య అంటూ తల్లి రామలక్ష్మి చేస్తున్న ఆరోపణలు వట్టి మాటలని తిప్పికొడుతున్నారు. దేవిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో శరత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బాగానే ఉంటున్నారు, కాకపోతే అప్పుడప్పుడు ఈ అబ్బాయి తనను కొంచెం అరెస్ట్ చేయడం, ఇంటికి పంపించడం జరుగుతుంటే కూడా లాస్ట్ ఒకసారి వాళ్ళ మదర్ కూడా సంజాయించి అట్లా చేయొద్దని చెప్పి పంపించేసింది. అతను కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే కూడా తన పేరు మీద ఒక ఇల్లు ఉంది, నేను ఉన్న ఒకే కూతురు కదా, నా తర్వాత ఆ ఇల్లు మీకు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకు నచ్చ చెప్పడం, పంపించడం జరిగింది. అప్పటి నుంచి బాగానే ఉన్నారు.
మళ్ళీ 15 డేస్ బ్యాక్ నుంచి కూడా ఆ ఇల్లు తన పేరు మీద రిజిస్టర్ చేయమని చెప్పేసి అమ్మాయిని ప్రెషర్ చేస్తున్నట్టు వాళ్ళ మదర్ చెప్తున్నాను. అలా ఆ ప్రెషర్ తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని చెప్పేసి మెయిన్ మనకు అలిగేషన్ ఉన్నది. కారణాలేవైనా కావచ్చు, కానీ ఎంతో భవిష్యత్తున్న నవవధువు రాలిపోయింది. గొప్ప చదువులు చదివి అంతే గొప్ప సంస్థలో ఉద్యోగం సాధించి ఇన్స్టా రీల్స్లో పాపులర్ అయి లక్షలాది మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్న దేవిక మరణం అందర్నీ ఎంతగానో బాధిస్తోంది. కాపురంలో చిన్న చిన్న కలతలకే ఆత్మహత్య చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందా, లేదంటే తల్లి రామలక్ష్మి ఆరోపిస్తున్నట్లుగా భర్త అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిందా? మరోవైపు తల్లి ఆరోపణలు చేసినట్లు ఆమెది ఆత్మహత్య కాదా అనే శేష ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.